హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి ఇవి బియ్యం పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తోటి ఇలా చేశాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీనికి శనగపిండి అలా ఏం అవసరం లేదు. మనకి ఏదన్నా మధ్యాహ్నం టైంలో కానీ లేదా సాయంత్రం ఏదన్నా స్నాక్ ఐటమ్ కానీ ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్ గా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకొని తింటే చాలా హెల్త్ కు మంచిది. అలానే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా బయట నుండి తీసుకొచ్చే అలవాటు చాలా మందికి ఉంటది. పునుగులని, బజ్జీలని అలా సమోసాలు అలా తీసుకొచ్చి పెడతా ఉంటారు. అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా టేస్ట్ బాగుంటది. హెల్త్ కు చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ పరంగా అంటే బయట ఎలాంటి ఆయిల్ వాడతారు, ఎలాంటి పిండి వాడతారు, అలాంటి అన్ని అనుమానాలతో కొంతమంది అసలు బయట ఫుడ్ అంటే తినరు. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్ గా. దీనికి కావాల్సింది కూడా పెద్దగా ఏం లేదు. 4 ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలానే కొంచెం జీలకర్ర. ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అంటే సన్నగా ఉంటేనే త్వరగా మనం పిండి కలిపే ఉల్లిపాయలు కలిపి మనం పిండి పోసి మళ్ళీ పిండిలో కూడా కలిపేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ మనం ఆయిల్లో వేసేటప్పుడు కానీ అది ఉడకటానికి త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ అన్నది. అదే కనుక లావుగా ఉంటే ఉడుకుతాయి కానీ ఫ్రై అవ్వవు, కసకసలాడతాయి. అది అంత టేస్ట్ బాగా అనిపించదు అనమాట. కాబట్టి అలా సన్నగా తీయాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఉప్పు టేస్ట్ కు సరిపడా ఉప్పు, కరివేపాకు, అలానే మీకు కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం వేయట్లేదు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి. ఉల్లిపాయలు బాగా కలపాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత బాగా కలిపాను అన్నది. అంత బాగా కలపాలి అంటే ఉల్లిపాయ అంతా కూడా బాగా మెత్తబడిపోవాలి. అంత బాగా కలపాలి. కలపటం అయిపోయిన తర్వాత దీంట్లోకి బియ్య పిండి తీసుకుంటున్నాను. బియ్య పిండి తగినంత తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలపండి. వాటర్ కంపల్సరీ పొయ్యాలి. ఆల్రెడీ ఉల్లిపాయలోంచి వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ కి బియ్య పిండి కలవదు. అదే కనుక శనగపిండి కనుక అయితే వాటర్ పోయాల్సిన అవసరం లేకుండానే కలిసిద్ది. బియ్య పిండి కాబట్టి వాటర్ కొంచెం పోయాల్సి వస్తాయి. చూసుకుంటూ వాటర్ పోయండి. దీనికి ఇక్కడ మనం కొంచెం మందంగానే చేసుకోవచ్చు. ఇవి మందంగా అంటే మనం గారెలు వేస్తాం కదా ఆ టైప్ లో. ఇక్కడ ఏ ఆకారమైనా తీసుకోవచ్చు. అటు గారెల్లాగా కానివ్వండి, లేదు ఇది కొంచెం సమోసా ఆకారమైన తీసుకోవచ్చు, లేదంటే బాదం ఆకారం తీసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా తీసినా కూడా, అంటే పిల్లలు మీకు ఎలా ఇంట్లో ఇష్టపడతారు అన్న దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను అదొకటి అన్ని చేస్తున్నాను. అన్ని చేసి అంటే గారెల ఆకారం చేశాను, బాదం ఆకారం చేశాను, లేదంటే కోడిగుడ్డు షేప్ లో కూడా ఎట్లా తీసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా సేమ్ అదే కాబట్టి ఉడకటం కూడా మీరేం అనుమానం పడాల్సిన పని లేదు. బాగా ఉడుకుతాయి. మంటను మాత్రం హైలోనే పెట్టండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ కూడా వేడైంది. మంటను హైలోనే ఉంచాలి. లోతు ఎక్కువ ఉన్న బాండి అయితే ఆయిల్ తక్కువ పోసుకోవచ్చు. అది ముందు మెయిన్. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎడల్పు ఎక్కువ ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. పైగా పదే పదే ఆయిల్ ని వేడి చేయటం, మళ్ళీ ఆయిల్ వాడుకోవటం అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం లోతు ఎక్కువ ఉన్న బండిలో గనక అయితే ఆయిల్ తక్కువ పట్టిద్ది. ఇక్కడ వేసేది వేస్తానే ఉండాలి, తీసేది తీస్తానే ఉండాలి. అన్ని ఉడికేదాకా ఉండాలి అనుకోకూడదు, అది కరెక్ట్ కాదు. వేసేది వేస్తా తీసేది తీస్తా ఉంటే మాత్రం అవి బాగా ఉడుకుతాయి. వెంటనే ఇది కలర్ రాగతలకి మళ్ళీ మనం ఇంకోటి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా అంత వేడి అదే పనిగా వేడి నిలవ ఉండదు. అందుకని వేసేది వేస్తా ఉండాలి, తీసేది తీస్తా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వంట చేసేటప్పుడు. ఇలా ఒక్కోటి వేస్తూ ఒక్కోటి తీస్తూ ఉండాలి. అదే ఎక్కువసేపు ఒకే వాయి తీద్దాము అనుకోకూడదు. ఇలా వేస్తేనే ఇవి బాగుంటాయి. ఉడకటం కూడా చాలా బాగా ఉడుకుతాయి. దీనికి కావాల్సింది ఏంటంటే మనం తినేటప్పుడు దీనికి సైడ్ నా కొంచెం అల్లం చట్నీ కానివ్వండి, లేదంటే ఏదన్నా సాసు, టమాటా సాసు అలాంటిది కానీ చాలా బాగుంటుంది. ఏమీ లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా సరే నచ్చితే ఇలా చేసుకోండి. ఇదండి మన వీడియో. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.